But Abraham was sitting in the door. The gate comes into the yard, but the door goes into the house. ప్రైజ్ ది లార్డ్. మర్నాథ, షలోమ్. నాది బ్యాప్టిస్ట్, నాది సిఎస్ఐ, నేను రోమన్ క్యాథోలిక్, నేను సెవెంత్ డే, నేను ఐపీసీ ఇండియన్ పెంతెకోస్ట్, నేను బ్రనహం మినిస్ట్రీ, యేసు నామం, నేను క్రీస్తు సంఘం, నేను భక్త సింగ్, హెబ్రోన్ చర్చ్, నేను ఓసన్న మినిస్ట్రీ, యేసన్న యొక్క దైవజనుల యొక్క ఆధీనంలో ఉన్నాను. ఇలాంటి డస్ట్బిన్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఈ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బోధలన్నీ కూడా, క్రీస్తులో ఉన్నటువంటి బోధలన్నీ కూడా ఈ రోజున మనం కొన్ని విషయాల్లో నేర్చుకోవడానికి ముందుకు తీసుకెళ్దాం. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తులోకి వచ్చిన తర్వాత విశ్వాసులు పడుతున్న ఇబ్బందులు, విశ్వాసులకి ఎదురవుతున్నటువంటి ఈ దుర్బోధలు, దాని మీద మనందరం కూడా మాట్లాడుకోవడానికి ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వీడియోకి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈ వీడియో ఏ సిద్ధాంతాన్నో, ఏ డినామినేషన్నో, ఏ సేవకులను విమర్శించడానికి కానే కాదు. కారణం ఏంటంటే కొంతమందికి అవగాహన తీసుకురావడానికి, ఈ సంస్థల యొక్క ఉద్దేశాలని బయటకు తీసుకురావడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. కనుక ఈ సమయంలో దయచేసి ఎవరు కూడా వేరే విధంగా ఆలోచన చేయనే వద్దు. అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాలు నేను తెలియజేస్తున్నాను. రైట్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో మనకు సిఎస్ఐ కానీ బ్యాప్టిస్ట్ కానీ ఈ రెండు సంఘాలు చాలా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాయి. ఎందుకంటే ఎవరిని కూడా డిస్టర్బ్ చేయరు వాళ్ళు. అందులో ఉన్నటువంటి ఏ సేవకులు కూడా మరొక సంఘస్థుల్ని రమ్మని పిలవరు. వాళ్ళ పరిచర్య, వాళ్ళ విధానము అలా సాగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనము నెక్స్ట్ చూస్తే కేథోలిక్. సో వీరు కూడా చాలా ప్రాముఖ్యంగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి దర్శనాన్ని, వారికి ఇచ్చినటువంటి సేవను, వారిలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క కృపను విస్తరింప చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారే తప్ప వారి సంఘంలోనికి ప్రొటెస్టెంట్స్ని కానీ, ఇండిపెండెంట్ సేవకులను కానీ ఎవరిని కూడా డిస్టర్బ్ చేయరు. వారి పరిచర్య వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అలాగే మనం చూస్తే సెవెంత్ డే లేక దానికి ముందు పెంతెకోస్త్, వీళ్ళు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటారు. పెంతెకోస్త్ కానీ, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వారు కానీ. ఆ తర్వాత సెవెంత్ డే అంటే శనివారం ఆరాధన చేసేవాడు. సో కొంచెం వీళ్ళు ఉంటారు. ఎందుకంటే మా దగ్గర పరిశుద్ధాత్మ ఉందని పెంతెకోస్త్ లేదు, శనివారమే మేము ఆరాధన చేస్తున్నాం, ఇది కరెక్ట్ అని చెప్పేసి ఈ సెవెంత్ డే వాళ్ళు కూడా చేస్తున్నటువంటి విధానాలు ఉంటాయి. నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక తర్వాత మనం చూస్తూ ఉంటాం, ఎవరు అంటే ఉంచమూరి దేవదాసయ్య గారు, బైబుల్ మిషన్ ఏమండి, వారి యొక్క సంస్థ. వారు మరణాథ అంటారు, కొంతమంది షలోమ్ అంటారు, మరికొంతమంది హల్లెలూయా అంటారు, మరికొంతమంది ప్రైజ్ ది లార్డ్ అంటారు. సో ఇవన్నీ కూడా క్రైస్తవులు ఉన్నటువంటి విషయాలు. సో ఈ సమయంలో వారేం చేస్తారంటే సమాధుల దగ్గర మట్టిని కానీ, సమాధుల దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకొని, లేకుంటే పిల్లలు కానోళ్ళు అనారోగ్యంగా ఉన్నటువంటి వారు మట్టిని తీసుకొని నీళ్ళలు కలుపుకొని తాగితే ఆరోగ్యంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. వీరు కూడా డినామినేషన్ బోధను సపరేట్గా బోధిస్తూ ఉంటారు. సెవెంత్ డే వాళ్ళు కూడా సపరేట్ బోధను బోధిస్తూ ఉంటారు. ఇక బ్రనహం, వీళ్ళు యేసు నామములోనే బాప్తిసం పొందాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఈ బోధను బోధిస్తూ ఉంటారు. తర్వాత నేను ఒక్కొక్కరి విషయం మాట్లాడతానండి. నేను ఈ వీడియోని అంత సామాన్యంగా క్లియర్ చేయను, కొంత లెంత్ ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి ఒక్కరూ వినాలి, ఓకేనా? తర్వాత వీళ్ళు అలా చేస్తూ సంఘాలని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. ఎవరిని? రక్షించబడిన వాళ్ళని, రక్షించబడటానికి సిద్ధపడినటువంటి లోకంలో ఉన్న వాళ్ళని కాదు. ఎవరైతే రక్షించబడి ఉంటారో, రక్షించబడి సంఘాల్లో ఉంటారో, ఆ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు దోచుకుంటూ ఉంటారు. సో ఇదొక బోధ.
ఆ తర్వాత ఓసన్న మినిస్ట్రీ ఏసన్న గారు వీళ్ళ పాటలు, ఆరాధన, ఒక ప్రత్యేకత, వైట్ డ్రెస్సులు ఇవన్నీ చూపించుకుంటూ కూడా వీళ్ళు కూడా దాదాపుగా సంఘాల్లో ఉన్నటువంటి వారిని మళ్లించే పనే చేస్తూ ఉంటారు. ఏసన్న గారు బ్రతుకున్న కాలాల్లో కొన్ని ప్రాంతాల్లోనికి ఏసన్న గారి వాక్యాన్ని కానీ లేకుంటే కొన్ని ప్రాంతాల మీటింగ్స్ కానీ ఆ రోజుల్లో ఆపారు. ఈ రోజున సతీష్ కుమార్ గారిని ఎలా ఆపుతున్నారో ఆ రోజులు అలా ఆపారు ఆయన. ఎందుకంటే ఆయన వస్తే సంఘాలు ఏర్పాటు చేస్తాడు, 10 మంది ఉన్న సంఘం పెడతాడన్న ఉద్దేశాలు చాలా ఉన్నాయి. సో అలాంటి సంఘం అన్నమాట. తర్వాత ఇక క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘం అనేది కూడా చాలా మనం చూస్తున్నాం, సంఘాలు చాలా ఉంటాయి. క్రీస్తు సంఘం అంటే చప్పట్లు కొట్టొద్దు, వాయిద్యాలు వాయించొద్దు, మాదే పరలోకానికి వెళ్తుంది సంఘం, మీరందరూ కూడా క్రీస్తు సంఘానికి రావాలని చెప్పేసి రోమపత్రిక 16లో ఉన్నటువంటి క్రీస్తు సంఘం మీకు వందనాలు చెబుతున్నాను చూడు. అంటే కట్టినటువంటి ప్రాపర్టీ మీద ఆధారపడే సంఘాలు ఇవి, అంటే గోడలపైన ఆధారపడే సంఘాలు. అలాగే మనం చూస్తూ ఉంటాం భక్త సింగ్ ఎబ్రోన్ చర్చ్, వీళ్ళు కూడా చాలా మరి సువార్త ప్రకటిస్తారు కానీ భక్త సింగ్ లేకుండా, భక్త సింగ్ని జ్ఞాపకం చేసుకోకుండా ఏ పని కూడా చేయరు. యేసుప్రభువును మర్చిపోతారేమో కానీ భక్త సింగ్ని మాత్రం మర్చిపోయే ప్రసక్తి లేనే లేదు. వీరు కూడా 100% వేరే సంఘ విశ్వాసుల్ని డైవర్ట్ చేయడానికి 100% ప్లాన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక బిలీవర్ చర్చ్ కేపీ యోహాన్ గారు, వేరే సంఘంలో బాప్తిసం పొందిన వారికే వీళ్ళు బలిస్తారు. ఓకేనా? అంతేకాకుండా వీరు కూడా 100% వేరే సంఘాల వైపున ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. ఇలా సంఘాలు చాలా ఉన్నాయి, సంస్థలు చాలా ఉన్నాయి మన దేశంలో. అయితే ఇప్పుడు ఈ వీడియోని చేయడానికి ప్రథమ కారణం ఏంటంటే చాలామంది సేవకులు ఈ రోజున డిప్రెషన్కు లోనవుతున్నారు. చాలామంది సేవకులు డిప్రెషన్కు లోనవుతున్నారు. ఎందుకు బట్టి కొన్ని సంస్థలు వాళ్ళకున్న సిద్ధాంతాలు మేము చేస్తున్నది కరెక్ట్ అని చెప్పేసి అంత కూడా ఎక్కడి నుంచో బోధ తీసుకురారండి. ఇక్కడ ఈ బైబిల్ గ్రంథం నుంచే బోధ తీసుకొస్తారు. ఈ బోధనే రుద్ది తీసి చెప్పి ఇక ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెబుతాను చూడండి. ఇప్పుడు ప్రభు అయిన యేసునామం అనే సంఘం ఉంటుంది, ఒకటి. ఓకేనా? అలాగే ఇక్కడ క్రీస్తు సంఘం ఉంటుంది. ఒకటే యేసును వాళ్ళు పంచుకుంటే క్రీస్తుని వీళ్ళు పంచుకున్నారు, ఇద్దరు పంచుకున్నారు, చెరసంఘం పంచుకున్నారు. ఇంకా దీంట్లో యెహోవాను పంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, యెహోవా సాక్షులు. వాళ్ళు కూడా ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే పేర్లు ఉన్నాయి చూడండి బైబిల్లో మనకి. మత్తయి సువార్త 28లో అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నట్టుగా, అంటే యెహోవా తండ్రిని నేను చెప్పట్లేదు కానీ అలా పంచుకున్నారు. యెహోవా వాళ్ళు, యేసుని వీళ్ళు, క్రీస్తుని వీళ్ళు. ఇక పరిశుద్ధాత్మని ఎవరు పంచుకున్నారంటే ఐపీసీ వాళ్ళు పంచుకున్నారు. సో ఇలాగున ఒకదాన్ని ఎన్నో రకాలుగా చేసి ఈ పరిచయం ముందుకు తీసుకురావాలి. నేను ఏమంటున్నానంటే ఎన్ని రకాలుగా చేసుకుని పరిచర్య ముందుకు తీసుకువెళ్తే దానివల్ల ఆత్మలు రక్షించబడితే మీ అందరికీ ప్రైజ్ రాడు, చాలా సంతోషం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఇండిపెండెంట్ సేవకుడు లేకుంటే ఒక దేవుని యొక్క పిలుపునందుకున్నటువంటి సేవకుడు కొన్ని ఆత్మలు సంపాదించుకున్న తర్వాత, సంఘాన్ని కట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు పోగలుగుతారు చుట్టుగా. ఇటు పక్కన ఒకళ్ళు యేసునామం వాళ్ళు, ఇటు పక్కన క్రీస్తు సంఘం వాళ్ళు, ఇటు పక్కన ఇంకొకడు, ఇటు పక్కన ఇంకొక పోగైపోయి ఎవరికి బోధిస్తారు వీళ్ళు బాధ? నశించున్న ఆత్మలు కాదు, రక్షించబడ్డ వారికే. మీరు పలానా దగ్గరికి వెళ్తున్నారు, ఎట్లా బాప్తీసం పొందారు? సో మీరు పలానా సంఘానికి వెళ్తున్నారు, ఏ సంఘం? మీరు క్రీస్తు సంఘమా కాదా? ఏమండి, శనివారం ఆరాధన చేయాలి కదా, ఆదివారం ఎట్లా చేస్తారని వీళ్ళు. సో ఇలాగున విశ్వాసులందరినీ కూడా భ్రష్టులు చేస్తూ మురికి గుడ్డలుగా మారుస్తున్నారు వారిని. కాబట్టి నేను ఈ తమిళంలో క్రైస్తవులు ఉన్నటువంటి మురికి అని పెట్టి అక్కడ ఈ టైటిల్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ టైంలో ఈ వీడియోని చూసి మినిస్ట్రీ వాళ్ళు ఎవరైనా పౌరుషం తెచ్చుకొని ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పేసి నిరూపించగలిగిన సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి సేవకులు ఎవరైనా ఈ వీడియోని చూస్తే కాల్ చేయండి. అంతేకాకుండా మీతో పాటు ఉన్నటువంటి ఈ సంస్థలు ఉన్నాయి చూసారా, వాటిని కూడా కూర్చోబెడతాను నేను. ఓకేనా? ఒకవేళ మీరు క్లియర్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాప్టిస్టులు కాల్ చేశారనుకోండి, సిఎస్ఐ వాళ్ళని, అంతేకాకుండా ఈ సెవెంత్ డే వాళ్ళని, ఇంకా ఈ యొక్క వీళ్ళని ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కూర్చొని మాట్లాడుకుందాం. నేను మా సంస్థ గొప్పది, మాదే గొప్ప అని ఎవరన్నా ఉన్నారు. ఈ మధ్యకాలంలో జబ్బలు తెరిచే వాళ్ళు ఉన్నారు, ఛాలెంజ్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వారు ఎవరైనా ఉంటే మాట్లాడండి, మంచిదే. కానీ ఛాలెంజ్ కనుక చేశారంటే కూర్చుందాం. ఓకేనా? రైట్. అప్పుడు కనుక మీ సిద్ధాంతం తప్పని నిరూపణ అయితే, మీరు చేస్తున్న సేవ తప్పని నిరూపణ అయితే మరి అందరికీ కూడా క్షమాపణ చెప్పవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పేటరేగిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మా సంఘమే, మా సంస్థే గొప్పదన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు నేను విషయాలు మీకు చెప్పబోతున్నాను. ముందుగా చూసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మరణాత
అంటే బైబిల్ మిషన్ దేవదాసయ్య గారి విషయాన్ని చూద్దాం ఒకసారి. ఈయన చనిపోయాడు. ఇక్కడ విజయవాడ దగ్గర మంగళగిరి ప్రాంతంలో ప్రతి సోమవారం ఆరాధన జరుగుద్ది. అక్కడ ఈయన చనిపోయాడు, అక్కడ పాతిపెట్టబడ్డాడు. అలాగే మాకు కూడా ఇక్కడ కరుణాపురం ఉంటుంది, కరుణాపురం వరంగల్ పక్కన కరుణాపురం ఉంటుంది. అక్కడ 70 కోట్లతోటో 100 కోట్లతోటో ఒక చర్చ్ కట్టారు. అక్కడ పాల్సన్ రాజు గారు, ప్రకాష్ రాజు గారు అని ఉన్నారు. సో అక్కడ కూడా ఆయనకు సమాధి కట్టుకున్నాడు. ఇక్కడ ఒక సమాధి కట్టబడింది. ఇక్కడ మట్టి తీసుకువెళ్తారు, అక్కడ కూడా మట్టి తీసుకువెళ్తారు. ఎక్కడ మనుషులే తింటారు, అక్కడ కూడా మనుషులే తింటారు అండి. ఇలా మట్టి తినమని ఎక్కడైనా బైబిల్లో ఉందా? సో దీనికి వీళ్ళు సమాధానం చెప్పాలి. 2, ఇక నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటాను. సెవెంత్ డే గురించి మాట్లాడుతున్నాను. సెవెంత్ డే ఒక విషయం గురించి క్లారిటీ ఇవ్వాలి. చూద్దాం. శనివారము సబాత్ డే ఆరాధన, ఓకేనా? రైట్. ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి ఆదివారపు ఆరాధనలో మనం ఉన్నాం. కాబట్టి యేసు లేచినటువంటి శుభదినాన్ని జ్ఞాపకం చేసుకుని ఆదివారపు ఆరాధనలో ఉన్నామని మనం చెబుతున్నప్పటికీ కూడా అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని బోధించేవాడు చాలామంది లేకపోలేదు. ఆ తర్వాత బ్రహ్మం బోధ, యేసు నామంలోనే బాప్తిసం పొందాలని వాళ్ళు. చూడండి, ఇక్కడ బైబిల్లో క్రీస్తులో కూడా బాప్తిసం పొందారు, ఓకేనా? మరి బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇవ్వడానికి వచ్చాడు. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఈ బాప్తిసం పొందితేనే పరలోకం పోతారని బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా? ఇది నా క్వశ్చన్. దానికి ఆన్సర్ చేయగలిగిన వారు ఉంటే చేయండి. రైట్, ఓకే. వస్తున్న మినిస్ట్రీ, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, ఓకేనా? ఓకే, మంచిదే, సేవ చేస్తే మంచిదే. కానీ ఇతరులను నిందించే విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే క్రీస్తు సంఘం, సార్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సంఘాలు పరలోకానికి వెళ్ళవు. మా సంఘమే గొప్ప. ఎంతమంది ఉంటారు మీ సంఘాల్లో? ఒకసారి గుర్తు చేసుకోండి. ఇండిపెండెంట్ సంఘాల్లో దేవుని యొక్క కృపలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీ సంఘాలు ఎంతమంది ఉన్నారు? మా సంఘమే గొప్పదనేవాళ్ళు. మళ్ళీ అక్కడ ఏమంటారంటే చిన్న మంద, భయపడకుండా బయలుదేరి మా చిన్న మంద అంటారు. సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉంటారు. ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య, అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. చూద్దాం ఒకసారి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను చివరిలో. రైట్, బిల్వర్ చర్చ్ కేపీ యోహాన్ గారు. సరే, మంచిది. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా. ఒకసారి అసలు బైబిల్ సత్యం ఏం బోధిస్తుంది, ఓకే? సో మీరందరూ కూడా ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ డినామినేషన్ అన్నీ కూడా బైబిల్ ఎక్కడా లేవు అండి, బైబిల్లో ఎక్కడా లేవు. అయితే సెవెంత్ డే మాది ఉంది కదా అంటారేమో, ఓకే? సబాత్ డే 7వ దినమున చేయాలని ఉంది, దాని కాదంటలా. కానీ అది ఆరాధన చేయాలని మాత్రం, అది ముగింపు. అంటే క్రీస్తు ఇక్కడ అవతరించిన తర్వాత, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సండే వర్షిప్ స్టార్ట్ అయింది, ఓకేనా? రైట్. ఇప్పుడు మనము అసలు ఇవన్నిటి విషయంలో ఒక క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ విషయాల్లో ఒకటే క్లారిటీ చేసుకుందాం. ఆ కాలంలో కూడా నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను లేకుంటే క్రీస్తు వాడనని చెప్పేసి అప్పట్లో కూడా కొట్లాటలు ఉండే. మీకు అర్థమవుతుందా? ఇలా ఉన్నాయి. అసలు అపోస్తులు యేసుక్రీస్తు వారిని అప్పగించిన పరిచయం నిజంగా చేశారా లేదనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. మరి అపోస్తులు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించారా లేదనేది కూడా నేను మీకు సెకండ్ వీడియోలో చెబుతాను. అపోస్తుల వల్ల పరలోకానికి వెళ్తారా లేకుంటే నరకానికి వెళ్తారనే విషయాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియరెన్స్ ఇస్తాను. ఒకవేళ ఆ వీడియో కావాలనుకున్నటువంటి వారు అందరూ కూడా కామెంట్ చేయగలిసి చేయండి, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు నాతో మాట్లాడవచ్చు. రైట్, ఓకే. ఇప్పుడు గమనిద్దాం అసలు విషయాన్ని ఇప్పుడు గమనిద్దాం. పరిచర్య, ఏ పరిచర్య? క్రీస్తు పరిచర్య. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పిలుపునందుకొని సావుకొచ్చిన పరిచారకులందరూ ఈ సమయంలో వినాలా. ఎవరు పిలిచారు మిమ్మల్ని? యేసుక్రీస్తు వారు కనుక మిమ్మల్ని సావుకు పిలిస్తే వాళ్ళకి నేను మాట్లాడుతున్నాను. నన్ను యేసుక్రీస్తు వారు పిలవలేదు, నన్ను పేతురు పిలిచాడు. యేసుక్రీస్తు వారు నన్ను పిలవలేదు, పౌలు పిలిచాడు. నన్ను యేసుక్రీస్తు వాళ్ళు పిలవలేడు, యోహాను పిలిచాడు అన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు చూసారా. అసలు లెఫ్ట్ అయిపోయింది, మీరంతా పక్కకి వెళ్ళిపోండి. ఇంకా మీతో నాకు అసలు పనే లేనే లేదు. యేసుక్రీస్తు వారు ఎవరైతే సావుకు పిలిచాడో, సావుకి రమ్మని పిలిచాడో, ఉన్నతమైనటువంటి ఆ జీవితాన్ని ఇచ్చాడో వారితో నేను మాట్లాడుతున్నాను. బి కంటిన్యూ. రైట్, ఓకే. చూద్దాం. గమనించాం. 1 కొరింథీ రాసిన పత్రిక ఏమండి 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తున్నాను. ఈ పరిచర్య అంటే క్రీస్తు ఇచ్చినటువంటి పరిచర్య ఏదంటే, ఇప్పుడు చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. కృపావరములు నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ ఒకటే. ఆత్మ ఒకటే అంటే దాని అర్థం ఏంటి? నేను ఒక మంచి పాట పాడగలుగుతున్నాను. ఏవి పాట? దేవుని పాట. అతను ఒక మంచి వాక్య పరిచర్య చేయగలుగుతున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని, దేవుని పాటను. మరొక వ్యక్తి మంచిగా ప్రార్థన చేయగలుగుతున్నాడు ఆత్మలో.
అతనేం చేయగలుగుతున్నాడు? ఆత్మలో ప్రార్థిస్తున్నాడు. మరొక వ్యక్తి సంఘాన్ని శుద్ధి చేస్తున్నాడు. ఓకే, మరొక వ్యక్తి సంఘాన్ని శుద్ధి చేస్తున్నాడు. మరొక వ్యక్తి సంఘంలో కుర్చీలు వేస్తున్నాడు. మరొక వ్యక్తి దేవునికి కావలసిన పనులన్నీ కూడా, అంటే కూరగాయలు కావచ్చు, వంట కావచ్చు, ప్రతి ఒక్క పని కూడా చేయొచ్చు. వీళ్ళందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. ఈ విషయాన్ని ఏమన్నాడంటే, కృపావరములు. నాకు పాడగలిగిన శక్తి దేవుడిచ్చాడు, ఆయనకి మాట్లాడగలిగిన శక్తి ఇచ్చాడు, ఆయనకి కుర్చీలు వేసే శక్తి ఇచ్చాడు, లేక కారు దోలే శక్తి ఇచ్చాడు, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా లైవ్ ద్వారా మాట్లాడే శక్తిని ఇచ్చాడు. సో ఏది చేసినప్పటికీ కూడా ఏమని చెప్పాడు అక్కడంటే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే. అంటే మనందరిలో పనిచేసే ఆత్మ ఒక్కటే. అర్థమవుతుందా? 2, ఇక పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. యేసుక్రీస్తు వారు నాకు మంచి స్వరాన్ని ఇచ్చాడు, వాక్య పరిచర్య ఇచ్చాడు. నేను ఒక బైబిల్ టీచర్గా ఉండగలను, బైబిల్ స్కాలర్గా ఉండగలను, పిహెచ్డి చేయగలను, డిప్లొమా చేయగలను. ఏమండి, అన్నీ కూడా చదువుకొని నేను సాగుకు వచ్చాను. వచ్చినంత మాత్రాన నా ప్రక్కన ఉన్నటువంటి సేవకుడు పాపం ఆయనకి డిప్లొమా లేదు, పిహెచ్డి లేదు, ఆయన స్కాలర్ కాదు, సేవలో పిలుపొందుకొని ఆయన సేవకు వచ్చాడు, సంఘాన్ని కట్టాడు, 1000 మంది ఆత్మను సంపాదించాడు. కానీ ఆయన కంటే లేకుంటే నాకంటే ఆయన తక్కువ కాదు, ఆయన కంటే నేను ఎక్కువ కాదు. మరొక సేవకుడు ఉంటాడు, పిలుపునందుకొని వచ్చినటువంటి సేవకుడు, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం బ్రతుకుతున్నటువంటి వారు ఉంటారు. అతనికి చదువు కూడా లేకపోవచ్చు, కానీ మా ఇద్దరి కంటే ఆ వ్యక్తి తక్కువ వాడు కాదు, ఆ వ్యక్తి కంటే నేను తక్కువ వాడిని కావచ్చు. సరే, ఇక్కడ గమనిద్దాం. నేను ఇక్కడ ఐపీసీ పెంతెకోస్తు, ఓకేనా, ఇతను బ్యాప్టిస్ట్, ఆ వ్యక్తి సిఎస్ఐ. అయినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి పరిచర్య నానా విధములుగా ఉండవచ్చు. ఒకవేళ మనుషులకి నానా విధములైనటువంటి ఆలోచనలు ఉంటాయి, కాబట్టి పరిచర్య విధాలుగా ఉండొచ్చు, కానీ ప్రభు మాత్రము ఒక్కడే అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ సందర్భాన్ని మీరు గుర్తించాలి, గమనించాలి. ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. నానా విధములైనటువంటి కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే. కార్యాలు చేయడానికి నేను స్వస్థపరచగలను, ఆ వ్యక్తి బాగా ప్రార్థించగలడు, కన్నీటితో ప్రార్థన చేయగలడు, నేను అద్భుతాలు చేయగలిగినచ్చు, ఆయన కన్నీటితో ప్రార్థన చేయగలిగినాడు. కానీ ఆ వ్యక్తి ఎదురుగా ఉన్న వ్యక్తి అనేకులకు స్వార్థ ప్రకటించి ఆ వ్యక్తుల కోసం కూడా ఆ వ్యక్తి కష్టపడుతూ ఉండొచ్చు. కానీ పరిచర్య కూడా, కార్యాలన్నీ కూడా ఒకటి అని చెబుతున్నాడు ఇక్కడ. ఆయనను అందరికీ ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది. అర్థమవుతుందా? ఇక తర్వాత విషయాలు మీరు చదువుకోండి, చాలా బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. అర్థమవుతుందా? సో ఈ టైంలో మీ దగ్గర, అందరి దగ్గర, ఎవరి దగ్గర, అందరి సావుకుల దగ్గర ఏముండాలి తెలుసా? ప్రేమ ఉండాలండి. బైబిల్ 2 థాట్స్ మన ముందు పెట్టింది. 66 పుస్తకాల నుంచి మనం ఒకసారి ఫిల్టర్ చేస్తే 2 విషయాలు మన ముందు వస్తాయి. ఏమొస్తాయంటే 66 పుస్తకాలు మొత్తం ప్రేమ మీద ఆధారపడి ఉంది. అంతేకాకుండా నీ ఎదురుగా కనిపించే వ్యక్తినే ప్రేమించినప్పుడు కనిపించిన దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తావని క్వశ్చన్ చేస్తావు బైబిల్. ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పాలి. ఎదురుగా పాస్టర్ గారు కనపడితే ప్రజలు చెప్పరు, ఎదురుగా మరొక సేవకుడు వస్తే అతనికి నాకు సంబంధం లేదంటారు, పక్కన ఒక సేవకుడు ఉంటే అతను ఎవరు నాకు తెలియదు అంటారు, ఆయన మినిస్ట్రీ వేరంటాడు, ఆయన మొత్తం దురాత్మ సేవ అంటారు, అది దయ్యం సేవ అంటారు. ఇదెక్కడిది? ప్రేమ మీలో లేకపోతే ఏమండి, ఎన్ని కృపావరములు ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమే అని చెప్పేసి మనకు కొరింథీ పత్రిక 13వ అధ్యాయం తెలియజేస్తాం. చదవండి, చదివి ప్రేమ కలిగి బ్రతకండి. కాబట్టి ఇలాంటి పరిచర్యలు చూసి చాలామంది లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఈ దురలవాట్లు, దీన్ని ఏమంటే దురలవాటు అంట. ఈ ఎదురు వ్యక్తిని మాటలతో చంపే మాటలు, నా బోధే కరెక్ట్, నేనే పరలోకానికి వెళ్తాను, ఎన్ని బోధలు ఇస్తే ఆ బోధలను బట్టి చాలామంది లోకంలోకి వెళ్ళిపోతున్నారు. లోకంలో ఉన్న బాధలు వదిలిపెట్టి క్రీస్తులోకి వస్తే, క్రీస్తులో రక్షించబడితే ఇక్కడిని బాధలా అని చాలామంది లోకంలోకి వెళ్తున్నారు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీరు ఎవరైనా ఏ సంస్థ మీకు చెందినప్పటికీ కూడా మీ పరిచర్య మీరు చేసుకోవాలి తప్ప ఇతర సంఘస్థుల్ని లాక్కోవటానికి కానీ, ఇతర సంఘస్థుల్ని దోచుకోవటానికి కానీ, ఇతర సంఘస్థుల వైపు చూడటానికి కానీ మీకు అర్హత లేదు. నేనేమంటానంటే, సంఘాన్ని దేవుడు వధువు సంఘంగా మార్చాడు. అర్థమవుతుందా? ఒక స్త్రీ ద్వారా పాపం వస్తే మరొక స్త్రీ ద్వారా పరిశుద్ధత వచ్చింది. ఇతర సంఘాల వైపు మీరు చూస్తే ఇతరుల యొక్క భార్యను చూసినట్లే మీరు. నీ పొరుగు వాని భార్యను ఆశించవద్దని ఒక ఆజ్ఞ ఉంది మనకి, తెలుసా?
నీ పొరుగువాని భార్యను ఆశించవద్దని ఒక ఆజ్ఞ ఉంది, తెలుసా మీకు? అతను కష్టపడి శ్రమపడి ఈ ప్రాంతం నేను చాలామంది సేవకుల దగ్గర ఈ మాటలు వింటున్నాను. అన్న ఇలా జరిగిందన్న ఇలా జరిగింది అంటుంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీరు ఇకనైనా ఈ సంస్థల బుద్ధి, ఈ సంస్థలు నేర్పే ఈ చిట్కాలు ఇవన్నీ కూడా మానేసి ప్రభు యొక్క పరిచర్య ఏంటో గుర్తుపెట్టుకోండి. నేను అంటాను, అపోస్తులు కూడా రాంగ్ వేలో వెళ్ళారని నేను నిరూపించగలను, వాళ్ళు కూడా తప్పుడు బోధ బోధించారని నేను నిరూపించగలను. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది నిరూపణ కాదు, మనందరం సేవా పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి అట్టి కృప మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. నేను ముందే చెప్పాను, ఏ డినామినేషన్ నేను ఎత్తిపట్టి తప్పు అని చెప్పట్లేదు, చేసే పని తప్పు అంటున్నాను. ఇతర సంఘాలను దోచుకోవద్దంటున్నాను, ఇతర సంఘాల వైపు చూడొద్దంటున్నాను. నీ పొరుగు వాని భార్యను, అతని ఇంటిని నువ్వు దోచుకోవడానికి ప్రయత్నం చేయొద్దని బైబిల్ తెలియజేస్తూ ఉంది. సో మీరు చేస్తున్న పని అదే అయితే మీరు నష్టపోతారు. ఒక దినాన్ని మీరు పరలోకానికి వెళ్ళరు, వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరు. దయచేసి మీరు గమనించండి విశ్వాసులారా, ఏ సంఘానికి కూడా వెళ్ళారో ఆ సంఘంలో స్థిరంగా ఉండండి. ఏ సంఘంలో అడుగు పెట్టారో ఎక్కడ రక్షించబడ్డారో అక్కడ స్థిరంగా ఉండండి. రక్షించబడిన సంఘాన్ని విడిచిపెట్టి ఇంకొక సంఘంలో కనుక మీరు అడుగు పెడితే దుర్మార్గులు అవుతారు, మీరు దేనికి పనికిరారు. ఆడెవడో చెప్పినటువంటి మాటను బట్టి మీరు వెళ్ళారనుకోండి, మీరు దుర్మార్గులు అవుతారు, సేవకు పనికిరారు, దేనికి పనికిరారు, చివరికి నిత్య నరకాగ్నికి వెళ్తారు. ఇది బైబిల్లో ఉన్న సత్యం. దీని మీద మాట్లాడతాను అనుకున్న వారు, ఫోన్ చేయాలనుకున్న వారు ఎవరా ఉన్నప్పటికీ కూడా నేను డెఫినెట్లీగా మీతో మాట్లాడతాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కింద ముందు చెప్పాను కదా, ఒక వ్యక్తి ఫోన్ చేస్తే అంతటోడే ఆగదు. ఈ డినామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెడతాను. వీలుగా ఉంటే మీరే ఎవరి డినామినేషన్ గొప్పదో చెప్పండి, ఎవరి డినామినేషన్ మంచిదో చెప్పండి. ఓకే, ఏ డినామినేషన్ ద్వారా బాప్తిస్మ పొందితే పరలోకం పోతారు చెప్పండి. ఇప్పుడు సిఎస్ఐ వాళ్ళని చిలకరి బాప్తిస్మ ఇస్తారు, చర్చిలో కొన్ని నీళ్ళు చల్లి ప్రార్థన చేస్తారు, అదే బాప్తిస్మ అక్కడ. ఓకే, మనకు ముందున్నటువంటి మోషే గారు పరలోకం నుంచి దిగొచ్చాడు. ఎక్కడ? యేసుక్రీస్తు వారి దగ్గరికి దిగొచ్చాడు. ఆయన ఏ బాప్తిస్మ పొందాడు చెప్పండి? అర్థమవుతుందా నా ప్రశ్న ఏంటో? మోషే గారు యేసుక్రీస్తు వారు పరవశించినప్పుడు మోషే ఏలియాలు దిగొచ్చారు. ఏలియా ఏ బాప్తిసాన్ని పొందుకున్నాడు? వాళ్ళు ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారని బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళకి ఎవరివ్వలా, ఎర్ర సముద్రంలో గుండా వస్తూ ఉండగా వాళ్ళు బాప్తిసాలు పొందారు. ఇక్కడ కావాల్సింది బాప్తిస్మం కాదు, బ్రతుకు మారాలి, పరిశుద్ధులుగా జీవించాలి. ప్రకటన తెలియజేస్తాం, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కావాలి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు కావాలి. ఓకే, ఇది బైబిల్ సత్యం. దీన్ని నేర్చుకోండి. ఈ వీడియో లెంతున్నప్పటికీ కూడా మీరందరూ కూడా షేర్ చేసుకోండి, చూడండి, మీ సేవకులు కూడా వినిపించండి. దుర్మార్గమైన పనులు చేయొద్దని చెప్పండి, దోసుకునే పని చేయొద్దని చెప్పండి. ఇతర సంఘాల వైపు చూస్తే దేవుడు క్షమించదని చెప్పండి. ఇంకొకసారి ఇలాంటి కార్యాలు చేయకుండా మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, మన భారతదేశంలో క్రీస్తు పరిచర్యల అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.